Cancer Healer Center, a new beginning. విశాఖ సాగర తీరంలో సమ్మర్ హీట్ ని మించి రాజకీయం సెగలు రేపుతోంది. జీవీఎంసీ పీఠమే లక్ష్యంగా అవిశ్వాస అస్త్రాన్ని కూటమి ప్రయోగిస్తే మేయర్ స్థానం చేజారకుండా ప్రతి వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. కూటమి ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్న వైసీపీ కార్పొరేటర్ని కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. నిన్న బొత్స నిర్వహించిన భేటీకి 34 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరు కాగా మొదటి విడతగా 10 మందిని బెంగళూరు తరలించారు. మరికొందరు కార్పొరేటర్లు కాసేపట్లో బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు. మేయర్ కూడా రేపు వైసీపీ క్యాంప్ లో జాయిన్ కానున్నారు. వైజాగ్ లోనే కాదు రాష్ట్రం మొత్తం అవిశ్వాస నోటీసులు సెగలు పుట్టిస్తున్నాయి. జీవీఎంసీ అవిశ్వాస నోటీసుతో కార్పొరేటర్లని క్యాంపుకు తరలిస్తున్న వైసీపీ కడప జిల్లాలోనూ ముందు జాగ్రత్త తీసుకుంటోంది. ఈ నెల 27న జెడ్పీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తన జెడ్పీటీసీలందరినీ క్యాంపుకు తరలించింది. వైసీపీకి 42 మంది సభ్యుల బలం ఉన్నా కూడా రిస్క్ తీసుకోకుండా క్యాంపు రాజకీయం మొదలుపెట్టింది. దాంతో 27న జరగనున్న కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక కూడా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏపీలో క్యాంప్ రాజకీయాలు మళ్ళీ ఒకసారిగా తెరపైకి వచ్చాయి. ఇటు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కైవసం చేసుకునేందుకు ఇటు కుటుంబ పార్టీలు ఒడివడిగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ల మొత్తాన్ని కూడా ఇటు తెలుగుదేశంతో పాటు జనసేన బీజేపీ పార్టీలోకి ఆహ్వానించి ఇటు అవిశ్వాస తీర్మానం పెట్టేలాగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఈ 3 పార్టీల వ్యూహానికి చెక్ పెట్టేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు సంబంధించి వేగంగా ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే కార్పొరేటర్లతో ఇప్పటికే మాజీ మంత్రి ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటు ఆ పార్టీ నేతలంతా కూడా కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇటు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కార్పొరేటర్లను కాపాడుకోవడంతో పాటుగా క్రాస్ ఓటింగ్ పాల్పడకుండా ఉండేందుకు వారి ముందస్తు చర్యలో భాగంగానే ఇక్కడి నుంచి బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లను ఆ పార్టీ చేసుకుంటోంది. ఇక రెండవది కడపకి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్కి సంబంధించి కూడా ఇటు జడ్పీటీసీలను హైదరాబాద్ తరలిస్తూ ఉంది. ఈ నెల 27 తోటి జిల్లా పరిషత్ ఎన్నిక జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నిక సందర్భంగా ఆ పదవి చేజారకుండా పీఠాన్ని కైవసం చేసుకోవడంలో భాగంగానే ఇప్పటికే ఆ పార్టీ ముందస్తు చర్యల భాగంగా వారిని మొత్తాన్ని కూడా హైదరాబాదు తరలించేసింది. మొత్తంగా చూసే ఈ నెల 18వ తేదీతోటి విశాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లకు సంబంధించి 4 ఏళ్ళు పదవీ కాలం ముగియకుండానే ఎవరికి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టకూడదన్న చట్టం ఉండటంతో అది ఈ నెల 18వ తేదీతో ముగిసింది. అందులో భాగంగానే ఇటు గ్రేటర్ విశాఖకు సంబంధించి ఆ పీఠాన్ని కైవసం చేసుకోవాలని 3 పార్టీలు అడుగులు వేస్తామని, ఇక కడప జిల్లా పరిషత్ చైర్మన్కి సంబంధించి కూడా పూర్తి మెజారిటీ బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా ప్రలోభాలతోటి ఆ పార్టీకి సంబంధించిన నేతలను తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారన్న సంకేతాలు ముందుగానే రావడంతో ప్రస్తుతం ఆ పార్టీ జాగ్రత్త పడింది. అందులో భాగంగా అధికారం కోల్పోకుండా ఆ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం జాగ్రత్తగా అడుగులు పడుతుంది. అందులో భాగంగా వారి మొత్తాన్ని క్యాంపు రాజకీయాలకు తరలించే ప్రయత్నాలు చేస్తారు. మొత్తంగా ఇటు విశాఖ కావచ్చు, ఇటు కడప కావచ్చు, భవిష్యత్తులో మరిన్ని జిల్లాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపించేటటువంటి అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వసంత్. Cancer Healer Center, a new beginning.